రెడీగా డీటెయిల్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు అహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. అధిక 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ రాజర్ష, ఎస్పీ అఖిల్ మగచంద్రలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని అందుకున్నారు. ఇక విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ప్రజలతో కలిసి తిరిగించారు. 1945లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఎందరో త్యాగతనుల ఫలితంగా దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. ఇక అహింస మార్గాన మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి చక్కటి జనరంజక పాలన అందిస్తుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ప్రింటింగ్ పూర్తి కావచ్చని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తూ పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన స్టాళ్లను తిరిగించారు. స్వతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో హాజరైన ప్రతి ఒక్కరితో గతంలో 79 ఇయర్ కంటే ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వతంత్ర పోరాటం చేసి తుదకి 1942లో లాస్ట్లో క్విట్ ఇండియా, ముల్క్ ఛోడో భారత్ ఛోడో అని స్లోగన్తో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం పోరాడి మరి అహింసతో దేశంలో ఎన్నో దేశాలు పోరాడినారు. కానీ మీరు చూసినారు తుపాకులతో, బాంబులతో కొట్లాడు. కానీ ఇక్కడ అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం ఒకసారి గుర్తించుకోవాలి. భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాల్లో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా పేదవాళ్ళు చూస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన ఆదిలాబాద్ కానీ, బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్నా అక్కడ 3,500 ఇళ్ళు మంజూరు చేసినాము. దాదాపు 9,993 మనము ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకున్నాం. దాదాపు దాంట్లో పని కూడా 7,134 మంది మార్కెట్ కూడా ఇచ్చేసినాం. కొంత బేస్మెంట్లు కూడా 3,500 బేస్మెంట్లు 1,00,000 రూపాయలు కూడా 30